ఒక హైకోర్టు న్యాయకు సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి కంప్లైంట్ చేయడం స్పెషల్ అనమాట ఇది. రాజస్థాన్ హైకోర్టుకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మ మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆరోపణలు గుప్పించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ సంజీవ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు 3 సార్లు లేఖలు రాశారు. జస్టిస్ సంజీవ్ కోర్టు పరిపాలన వ్యవహారంలో పూర్తిగా విఫలమయ్యారని, బంధుప్రీతి చూపిస్తున్నారని, తప్పుడు తీర్పులు ఇస్తున్నారని ఆగస్టు 2, 10, 17 తేదీల్లో రాసిన లేఖల్లో ఆరోపించారు. సమాజంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల, సంపన్నుల జోక్యం ఉన్న కేసులనే తాను విచారణకు తీసుకుంటూ మిగతా కేసులు ఇతర ధర్మాసనాలకు సిఫార్సు చేస్తూ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ హోదాలో కేసులు ఏ జడ్జీలకు కేటాయించాలనే మాస్టర్ ఆఫ్ రోస్టర్ నిబంధనను ఈయన యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని, తక్షణం శాశ్వత ప్రాతిపదికన వేరే రాష్ట్రానికి చెందిన జడ్జిని రాజస్థాన్ హైకోర్టుకు సీజేగా నియమించాలని లేఖల్లో జస్టిస్ మెహతా కోరారు. దీని మీద తగు బలమైన సాక్ష్యాధారాలు ఉంటే సమర్పించాలని ఆయనకి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. జస్టిస్ మెహతా గతంలో ఇదే రాజస్థాన్ హైకోర్టులో జడ్జిగా సేవలు అందించి పదోన్నతితో సుప్రీంకోర్టుకి జడ్జి అయ్యారు. 10 ఏళ్ల క్రితం జస్టిస్ సంజీవ్ రాజస్థాన్ హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత పట్నా హైకోర్టుకు, తర్వాత పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ, మళ్ళీ చివరికి రాజస్థాన్ హైకోర్టుకు వచ్చారు. జడ్జీల మధ్య విభేదాలు, అది కూడా బహిరంగంగా జరగటం అన్నటువంటిది న్యాయ వ్యవస్థకి సంబంధించి స్వతంత్రత పేరుతో కొలీజియం తీసుకుంటున్న నిర్ణయాలకే తేడా వచ్చినట్టయింది.